ఇక ఇది ఇట్లా కనబడితే మనకాడ రైతుల పరిస్థితి చూద్దాం. మన రాష్ట్రంలో చూసిరు కదా, ఇక్కడ కనబడుతున్నది కేసీఆర్ వారసుడు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. ఇక్కడ రైతు కుటుంబాలతో కూర్చొని రైతు కుటుంబాలతో ఏం మాట్లాడుతున్న దృశ్యాన్ని చూడండి. ఇది మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటకు సంబంధించి మంగళవారం నిర్వహించిన రైతు సదస్సు అనంతరం రంగంపేటలోని దళిత బంధు లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఛాయ్ తాగుతూ దాసరి రవి కుటుంబ సభ్యులతో ముచ్చడిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్నాం. మరణించిన 4 రైతులకు కుటుంబాలకు బీఆర్ఎస్ ఆర్థిక సాయం అందించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నా భర్త చనిపోయిండు, ప్రభుత్వం సాయం చేస్తుందని ఆఫీసర్లు చెప్పారు. ఇంతవరకు రూపాయి రాలే. కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. ఇప్పుడు అదే మనసుతో కేటీఆర్ను పంపి 5 లక్షలు ఇప్పించిండు. సార్ సాయానికి ఎంతో రుణపడి ఉంటాం. సత్యవ ముత్యంపేట అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కన్నా చాలా బాధాకరమైన విషయం ఏందో తెలుసా? కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజు, అల్టిమేట్ డైలాగ్ ఇది. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజు. ఇంకా దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు, దీని గురించి మనం చర్చించాల్సిన అవసరమే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది లక్షకు కోట్ల రేట్లు నిజం. మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, మద్దతు ధర ఇచ్చిండు, కొనుగోలు చేసిండు, రైతుకి పెట్టుబడి సాయాన్ని ఇచ్చిండు. రైతుకు సంబంధించి అకాలంలో ఏదైనా పాము కాటో కరెంట్ షాకు ఏదైనా జరిగినా రోడ్డు ప్రమాదం జరిగితే రైతు బీమా ఇచ్చిండు, ఆ ఇంటిని నిలబెట్టిండు. మరి రేవంత్ రెడ్డి వచ్చి అని తుటుక్కు అనిపించింది. ఏది లేదు, అన్నీ పోయినాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్నట్టు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పథకాలన్నీ ఎత్తేసాడు. కోత పెట్టుకుంటూ వచ్చిండు కదా. మనకు బాధాకరమైన విషయం ఏంటంటే వ్యవసాయానికి పంటలకి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం తెలుసు. అసలు మన దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు, గ్రామీణ ప్రాంతం మండల స్థాయిలో ఏఓలు ఏఈఓలు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా రైతుల సంఖ్య తెలుసు, పంట విస్తీర్ణం తెలుసు, ఏ పంటలు సాగు చేస్తున్నారో తెలుసు. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళొక్కసారి ఆకలి రాజ్యం చావుల కేకలు వినబడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక చూడుర్రి, ఇది మంగళవారం బీఆర్ఎస్కు సంబంధించి నిర్వహించిన రైతు సదస్సు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నలుమూల నుంచి భారీగా వచ్చిన రైతులకు సంబంధించి హాజరైన దృశ్యాలు. రైతులను కాటేస్తున్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. నిజంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ఉద్యమ సమయంలో ఆ తుపాకీ తీసుకొని కరీంనగర్కు బయలుదేరిండు మన హీరో, నేటి ముఖ్యమంత్రి, తెలంగాణకు పచ్చి వ్యతిరేక ఆయనే. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీలో మెంబర్ ఆయనే. మీకు తెలుసో లేదో ఇది నిజం. రేవంత్ రెడ్డి అనేట ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుకున్న ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఈ పెద్ద మనిషి కూడా ఒక ఆయన్నే. మీకు తెలుసో లేదు చూడుర్రి, చరిత్ర దాస్తే దాగదు కదా, తెలుస్తుంది కదా. సమైక్యవాదుల సంచులు మోసిన దౌర్భాగ్యలాడి జాతి అయితే మాది కాదు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించి 50 లక్షలతో దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. ప్రాజెక్టుల మీద 100 కేసులు వేసి ఆపాలని చూసిన దివానాగాల బ్యాచ్ అయితే మాది కాదా. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజలను రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ఇచ్చే అవకాశం ఉన్నా నీళ్ళు ఇవ్వలేని అసమర్థత జాతి కాదు మాది. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని తాగమని, నీళ్ళు అడిగితే రక్తం చల్లుకోమని రాక్షస భాష మాట్లాడే జాతి మాది కాదు. ఎవరిదే జాతో తెలంగాణ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. గట్టిగా వేసుకున్నాడు. నిన్న కేటీఆర్ మాట్లాడుతా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏసీలో కూకున్న రేవంత్ రెడ్డికి కూడా చెమటలు రావాలి. రెడ్డి కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి మంచి జబర్దస్త్ పరిపాలన చేయొచ్చు. ఎంత వయసు, చిన్న వయసు అయినా, ముసలోడా మునిగోడా, వయసు మీద ఉన్నాడు. జబర్దస్త్గా పరిపాలన చేయమంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్తో ఈ తిట్లవాడు ఎందుకు? ఇప్పుడు మంచిగా ఉన్నదా? మనం దవ్వుకున్న బోందల మనమే పడతారు అన్నట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి. పొల్లు తిట్టిండు. ఈ మాటలు మామూలు మాటలా? రైతులు రక్తం చల్లినా రేవంత్ మనసు కరగలేదు. ఆఖరికి రక్తం చల్లుకో వాళ్ళని గోసి ఎవరిని కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ని గోసి రక్తం చల్లాలని రైతులు ఏం చేసిలు? కేసీఆర్ మీద అల్టిమేట్గా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎంత దూరం చేయాలన్నా, ఆయన ఆనవాళ్ళు తొలగిద్దామన్నా, ఆయనను విమర్శించినా
కేసీఆర్కు తెలంగాణకు ఒక పేగుబంధం లాంటిది. మీరందరూ కూడా ఆలోచించండి. చరిత్రలో ఎవరైనా నిలిచిపోతారు, కానీ చరిత్రనే క్రియేట్ చేసిండు. మన జాగ్రఫీలో తెలంగాణ అనే ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడబ్బా, ఆయన గురించి నీకెందుకు? పరిపాలన ఏమో శాత కాదు, ఊకే విపక్షాలను ఆ నోరైతే ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడుతాను. ఏం మాట్లాడతాడో అర్థం కాదు నాకైతే అది. 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన వంచకుడు రేవంత్. యూరియా, కరెంటు, సాగునీటి గండాలు దాటి వచ్చిన రైతుల రేవంత్ గండాన్ని దాటలేకపోతున్నారు. కావాలనే కాళేశ్వరం నీళ్ళు ఎత్తకుండా సతాయిస్తున్నారు. రైతుల పార్టీత దగాకోరు కాంగ్రెస్ను తరిమి కొట్టాలి. లక్కింపేటలో సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక 4 రైతు కుటుంబాలకు పార్టీ నుంచి ఆర్థిక సాయం. దళితవాడలో పర్యటన, దళిత కార్యకర్తల ఇంట్లో భోజనం అంట చూడొచ్చు. కాలం తెచ్చింది కాదు ఇది, కాంగ్రెస్ తెచ్చిన కరువిది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే ఇలా బువ్వ తింటావా నువ్వు? అసలు టిఫిన్ ఏమైనా చేస్తావా? మధ్యాహ్నం లంచ్ ఏమైనా చేస్తావా? డిన్నర్ ఏమైనా చేస్తావా? ఇలా పూట ఏమైనా నిద్రపోతావా? ఎట్లా తిట్టిండు చూడు. చెప్పరాదుర్రా మీ పక్కన ఉన్న పిఆర్టీ ఏం చేస్తారు? గాడిదలు కాస్తుర్రా మీరేమన్నా? విపక్ష పార్టీకి సంబంధించిన కేటీఆర్ ఎంత భయంకరంగా తిట్టిండో చూడు. ఇకనైనా మారి ప్రజలకు మంచి చేయి. ఫస్ట్ ఆ భూతు పురాణం బంద్ చేయర్రి. ఆ భూతు పురాణం బంద్ చేసి ఆకర్షించే విధంగా కేసీఆర్ గనక మాట్లాడితే ఎంత చమత్కారంతో పంచలేస్తాడు అట్లా మాట్లాడు. బూతులు మాట్లాడుతేవి పూర్తి స్థాయిలో ఆఖరికి ఆగమైపోతేవి. రైతులను వంచిస్తేవి, రైతులలో పూర్తి స్థాయిలో ఉగ్రరూపం చూస్తేవి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘోరమైన పరిపాలన ఎవరిది అంటే రేవంత్ రెడ్డిది అని చెప్తారు. ఏది మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిది ఏం కథ అని చూస్తే, ఎవరు ఏంది అని చూస్తే ఇదే పరిస్థితి వచ్చింది. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ మాటలు అన్నుడు ఎందుకు, అనిపించుకునేందుకు తెలంగాణ ప్రాంత ప్రజలరా? ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి, లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడా, లేకపోతే ఒక పార్టీ కార్యకర్త, లేకపోతే ఎవరైనా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇంత ఘోరంగా మాట్లాడితే దానికి రీకౌంటర్ కేటీఆర్ ఇస్తే నాకైతే ఇగో ఈ మాటలను నిన్న తర్వాత నిజంగా కూడా ఇక అసలు రేవంత్ రెడ్డి ఈ మాటలు విన్నాక కూడా ఇక బువ్వ తింటాడంటే ఘోరం ఇది. నేను మళ్ళీ చదివి పెట్టమన్నా చదివి పెడతా. రేవంత్ రెడ్డి ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుపెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. సమైక్యవాదుల సంచులు మోసిన దౌర్భాగ్యాల జాతి అయితే మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన 50 లక్షలతో దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. ప్రాజెక్టుల మీద 100 కేసులు వేసి ఆపాలని చూసిన దివానా గల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాల, విద్వేషాల, బూతులతో ప్రజలను రెచ్చగొట్టిన చెతికిన చిల్లర జాతి అయితే మాదకు. ఇచ్చే అవకాశాలున్న నీళ్ళు ఇవ్వలేని అసమర్థత జాతి అయితే మాది కాదు. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని తాగమని, నీళ్ళు అడిగితే రక్తం చల్లుకోమని రాక్షస భాష అయితే మా జాతి కాదు. ఎవరిదే జాతో తెలంగాణ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. 90mm సినిమా చూపెట్లే కేటీఆర్ రేవంత్ రెడ్డికి. నేనైతే ఆళ్ళ పొద్దుగాల ముఖ్యమంత్రి పదవి వద్ద పాడొద్దని రాజీనామా చేసి వెళ్ళిపోతాను ఈ మాటలకైతే. 90mm సినిమా చూపెట్టాను. 90mm సినిమా చూపెట్టాను. మామూలు భాషలా, మామూలు పదాలా ఇవి? ఇక రేవంత్ రెడ్డికే తెలవాలి. ఇకనైనా మారయ్యా.